చైతన్య స్థైక రూపత్వ భేదో యుక్తో నకర్హి చిత్తు. ఇక్కడ చైతన్యం అనేది అందరినీ సమాన దృష్టితో రక్షిస్తూ ఉంది. నువ్వు దాన్ని పొందాలనుకుంటే సమానత్వం నీకుంటేనే దాంతో కలియగలుగుతావు. సమానత్వం లేకపోతే నువ్వు దాన్ని అంచుకు పోలేవు. ఏం చెప్తున్నాడు అబ్బా ఇక్కడ? చైతన్య స్థైక రూపత్వ, చైతన్యం అది ఏకస్వరూపమై అందరి యందు అంతటా సమానమైన ప్రేమతో సర్వజీవులను పాలిస్తూ ఉంది. భేదోయుక్తేన నకర్హి చిత్తు. భేదే, భేదమున్నవాడు భేదమున్నంత వరకు ఈశ్వరుణ్ణి తెలుసుకోలేడు. ఎందువల్ల? ఆయన భేదము లేనోడు, నువ్వు భేదముండేవోనివి. నీకు ఆయనకి ఎట్లా కుదురుతుందండి? ఇప్పుడు నూనె, నీళ్లు, నీళ్ళల్లో నూనె పోయి కలుస్తుందేమో? కలియదు. నూనె వెంటనే నీళ్ళలో తేలిపోతుంది. ఎందువల్ల? అది విజాతీయము, సజాతీయము కాదు. నీళ్ళతో నీళ్లు కలుస్తుంది, నూనెతో నూనె కలుస్తుంది, కానీ నీళ్ళతో నూనె కలవదు. అలాగే నువ్వు ఆత్మను తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మలాగానే ఉండాలి, అప్పుడు నిన్నది కలుపుకుంటుంది. నువ్వు జీవాత్ముడు లాగా ఉంటే జీవత్వము తొలిగేంత వరకు నువ్వు ఆత్మస్వరూపుడవు కాలేవు. జీవత్వం అంటే ఏంది? బంధములు, సుఖదుఖముల యొక్క మాలిన్యముతో కూడి ఉన్నవాడు జీవుడు. అది స్టార్టింగ్లోనే చెప్పాడు బ్రహ్మదేవునికి పరమేశ్వరుడు చెప్తాడు. గుణదోషములు కలిగి ఉండుట చేత జీవుడు ఈశ్వరునితో కలియలేకుండా ఉన్నాడు. గుణదోషములు తొలగింపబడే కోసరమే యోగం చెయ్యాలి. యోగం అంటే ఏమి? ఆత్మతో కలవాలి, ఆత్మతో కలవాలి, ఆత్మతో కలవాలి. కలిస్తే కూడా అది కలుపుకోదు. కలుపుకోకపోతే పోనీ, కలిసే ఉండు. అది దీన్ని కలుపుకోదు. కలుపుకోకపోతే పోనీ, కలిసే ఉండు, కలిసే ఉండు. ఆ కలిసి ఉండంగా 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 దాని సాయుధ్య బలము చేత దీన్ని వదిలేస్తాయి. దాని సాయుధ్య బలం చేత దీన్ని వదిలేస్తాయి కర్మలు. ఇప్పుడు ఒక కట్టె నిప్పు కావాలి అనుకుంటే ఎట్లా అవుతుంది చెప్పు? అగ్గి సాయుధ్యము, అగ్గితో సవాసం చేస్తే కట్టె నిప్పు అవుతుంది. అగ్గితో సవాసం చేయకుండానే దాని సాయుధ్యానికి పోకనే, దాంతో కలియకనే ఇది నిప్పు కావాలి అంటే ఎట్లా అవుతుంది చెప్పు? సెదులు బట్టి మన్ను అయిపోతుంది, అంతే. సెదులు బట్టి మన్ను అయిపోతుంది, మురిసిపోయి మన్ను అయిపోతుంది, అంతే. ఇది నిప్పు కాలేదు, ఏ బుద్ధికి కాలేదు. అది నిప్పుగా మారాలి అంటే కట్టె అగ్గి సవాసం చేయాల్సిందే. అలాగే జీవుడు ఆత్మగా మారాలి అంటే ఆత్మతో యోగం, ఆత్మతో కలిసి ఉండాల్సిందే. కలిసి ఉండాలని నువ్వు అనుకుంటున్నాను స్వామి, అది కుదరలేదే. కుదరదబ్బా, కుదరదు. నువ్వు వస్తానంటే నాయన రారా కూర్చుంది, నిన్ను నట్టెట్టు పెట్టి సాపేసి కూర్చొని పెట్టేదానికి నువ్వేమంత మనం మంచోనివి కాదే. ఎన్నిటిని వెనకట్టి పెట్టుకొని ఉండేవాడిని, నిన్ను పైన కూర్చొని పెట్టేదానికి ఎట్లా కుదురుతుంది చెప్పు? అందువల్ల దానికి రామదాసు గారు శరశాలలో బాధలు పడేటప్పుడు సీతమ్మ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తుంది, స్వామి మన బిడ్డ రామదాసును మరి ఇలా వేధిస్తున్నారే, వాడిని కనికరించకూడదా అని అడిగితే రామచంద్రమూర్తి ఒక్క మాట అంటాడు, సీత నీ బిడ్డ మలమూత్రాలలో పొల్లాడేసినాడు అనుకోండి, వాడిని కడిగేసి సంకలో వేసుకుంటావా, అట్లే సంకలో వేసుకుంటావా అని అడిగాడు ఆయన. వాళ్ళ అమ్మమ్మో జగ్గుతో నీళ్లు తెచ్చి వాడిని కడిగేంత వరకు వాడిని ఇట్లే పట్టుకొని ఉంటాడు. వాడు ఎగర్ని దోకని యాడ్సని వాడు ఏమన్నా చేయని వాడిని అట్లే పట్టుకొని ఉంటాడు. వాడిని పరిశుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు సంకలో వేసుకుంటారు, అప్పుడు కన్నీళ్లు తుడుస్తారు, అప్పుడు ముద్దు పెడతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ ఇవన్నీ కడిగినాక ఉంటాయి, కానీ మర్యాదలన్నీ ఈ మర్యాదలన్నీ కడిగిన తర్వాత ఉంటాయి, కానీ కడక్క ముందు మాత్రం అది ముడియాదు, ఆడుండాల్సిందే.
అదేవిధంగానే జీవుడు పాపముల నుండి ప్రక్షాళన పొందిన తరువాతనే వానిని రక్షించడానికి వీలవుతుంది, కానీ పాపములను ప్రక్షాళన అనర్చకుండా జీవుణ్ణి రక్షించడానికి కుదరదు. పాపాత్మని తెచ్చి పెట్టుకుంటే ఈడు మనోడు అని పెట్టుకొని ఉంటే ఈడుండే బ్యాచ్ అంతా ఆడ కూడా ఉండి ఉంటుంది. వైకుంఠంలో కూడా చేర్పింటారు, ఒక్కొక్కరి రికమెండేషన్ ద్వారా చేర్పింటారు. అది కుదిరే పని కాదు. ఒక్క చిన్న సంకల్పం మనసులో ఉంటే కూడా ఫిల్టర్ అయిపోవాల్సిందే. అందువల్ల మనస్సు ఉంది అంటే భగవద్ దర్శనం అవ్వదు. ఈడు పెదనాయన కొడుకులే, చిన్నాయన కొడుకులే, పాలోడులా, ఈ పోడులే, అంతే. గుర్తుపెట్టుకోండి, దీనికి మన తన అందరూ మనవాళ్ళే, అందరూ నా బిడ్డలే, నాకు పరాయి వాళ్ళు ఎవరు లేరు. కానీ నా స్వరూపాన్ని, నేనెవడు, నేను ఎలా ఉన్నాను, నన్ను ఎలా తెలుసుకోవాలి, ఎలా ఉపాసించాలి, ఎలా కలుసుకోవాలి, ఎలా దగ్గర అవ్వాలి, ఈ రహస్యాలన్నీ ఈ ప్రవచనాల ద్వారా చక్కగా తెలుసుకొని యోగ మార్గంగా కలిస్తే తప్ప మీ పరిచయాలతో, మీ అనుబంధాలతో నన్ను కలుసుకోవాలంటే సాధ్యం అవ్వదో గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పరిచయంగా ఉన్నా నా రూల్సే అంతే, దానికాడ మర్యాద లేదు. 99 100 కాదు, 99 అన్నరే 100 కాదు, 99 ముక్కాలు 100 కాదు. ఒక్క పాయింట్ తక్కువైనా అది ఆ పాయింట్ తక్కువే. 100 అంటే 100 అంతే, 100% కరెక్ట్గా. మనస్సు సంపూర్ణంగా ఎప్పుడు విలీనమవుతుందో అప్పుడే నా దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ ఒక్క సంకల్పం మనసులో ఉన్నా అది కదలుతానే ఉంటుంది. మనస్సు కదలుతా ఉందంటే సంకల్పములు ఉన్నాయి, సంకల్పములు కదులుతున్నాయంటే సంకల్పాలు కర్మస్వరూపాలు కాబట్టి, కర్మస్వరూపం కాబట్టి అది కదలుతానే ఉంటుంది. మనస్సు కదలుతా ఉందంటే కర్మలు ఉన్నాయి అని అర్థం. కాబట్టి దాన్ని తొలగించుకోవాలంటే ఇందాక చెప్పాడు చూడండి, కట్టె నిప్పుగా మారాలి అంటే నిప్పులు సవాసం చేస్తేనే. జీవుడు దేవుడు అవ్వాలి అంటే దేవునితో అనుబంధం కలిగి ఉంటేనే. పొయ్యిలో పెడతానే మండుకోదు చూడండి కట్టె, కొంత టైం పడుతుంది. ధ్యానంలో కూర్చుంటేనే అయిపోదండి పని, కొంత సమయం పడుతుంది. అందులో ఎండు కట్టె అయితే తొందరగా మలుగుతుంది, పచ్చి కట్టె అప్పుడు దగ్గొట్టుకొని చెలిగేసి ఎత్తుకొని పెట్టామనుకోండి, అది మండుకోవడానికి దాంట్లో ఉన్నటువంటి నీరు పూర్తిగా ఆ వేడిమికి ఆవురైపోయి వట్టి కట్టె లాంటి స్వభావం దాంట్లో కూడా ఏర్పడినప్పుడు రగులుకుంటుంది. అది అంతవరదాకా అది బొస్ అంటానే ఉంటుంది. పచ్చికట్టెని పొయ్యిలో పెట్టి చూడండి మీరు, బుస్సుమని అంటానే ఉంటుంది. ఎందువల్ల దాంట్లో నీరు ఉన్నంత వరకు బొస్సు కొడతా ఉంటుంది. అది ఆ దోషములు ఉన్నంత వరకు నువ్వు బొస్సు కొడతా ఉండాల్సిందే. ఆ మనసులో దోషాలు తొలగిపోయినట్టు మళ్ళీ నువ్వు బొస్సు కొట్టాల్సిన పనిలే. మళ్ళీ నువ్వు బొస్సుకొట్టాల్సిన పనిలే. అది రగులుకునే స్థాయికి వచ్చే అంతవరకు అది బొస్సుకొడతానే ఉంటుంది పచ్చికట్టె. బాగా నెమ్ము ఆరిపోయింది అంటే రగులుకునేసిన తర్వాత మనం బొస్సుకొట్టదు అది. అలాగే నువ్వు కూడా ప్రకాశ స్వరూపాన్ని ధరించే అంతవరకు నువ్వు బొస్సుకొడతానే ఉండు. ప్రకాశ స్వరూపం ధరించావు అంటే ఇంకా మన నీకు దాంతో పని లేదు. అది అట్ట మళ్ళీపోయా, ఇంక వీటి వల్ల ఇంకేమవుతుంది? అందుకు దీన్ని గురు సేవ పరమానంద మగుర ఎరిగి తెలుసుకో ముదముంది. ముదము అంటే మీ సంపూర్ణమైనటువంటి ఇష్టముతో సేవించు ఆయన్ను. ఎరిగి ముదముంది ఎరుక ఎటు దోచినాను లేనిదగుల. ఇంతకాలము అడవిలో కూర్చున్నా, కొండగుహలో కూర్చున్నా, పూజామందిరంలో కూర్చున్నా, తెల్లవారుజామును ఎప్పుడు కూర్చున్నా పరిగెత్తిందే ఏది మనస్సు. ఈ విధంగా దాని ఆగడానికి అంతు లేదు. ఇట్లా పరిగెత్తా ఉన్నటువంటి మనస్సు ఎటు జోచినాను లేనిదగు. ఏడబోయిరాది ఇదే ఏడబోయిందిరాది. వెతికి చూస్తే కూడా మనస్సు దాని ఛాయలే కనపడవట.
ఆ స్థితి దేనివల్ల కలిగింది అంటే గురు సేవ పరమానంద మధుర. మరి గురువును భగవంతుడని సేవించిన వానికే సేవా భాగ్యం కలుగుతుందండి. ఎవరైనా చూస్తారేమో, ఎవరు లేనప్పుడు ఆయనకి నమస్కారం చేస్తాము, ఎవరైనా ఉండేటప్పుడు ఆయనకి నమస్కారం చేసామనుకో, ఏంది వీడు కూడా మనిషి కాళ్ళు పట్టుకుంటున్నాడు, మనిషికి దండం పెడుతున్నాడు, ఏంది వీడు అని అనుకుంటారేమో. అందువల్ల ఎవరున్నా ఉండేటప్పుడు ఊరికే పండ్లు ఇచ్చిపెట్టేసి సామాన్య దండం పెట్టేసి, ఎవరు లేనప్పుడు పాదాల మీద పడే శిష్యులు కూడా, అట్లా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రే నేను ఎంత గమ్మున ఉంటానో, ఎంత సైలెంట్గా ఉంటానో, ఎంత అమాయకంగా ఉంటానో, లోపల అంత చురుగ్గా ఉంటా భద్రం. మీ కథలంతా నాకు తెలుసు, లోపల ఏమేమి చేస్తూ ఉండేది నాకు తెలుసు. ఇదండి మహాత్ములకు ఉన్నటువంటి ప్రజ్ఞ. కాకపోతే వారి మనస్సు ఆ లెవెల్లో ఉంది, సరే, వారి మనస్సు ఆ లెవెల్లో ఉంది, సరే, వాడు ఎప్పుడు దాని నుంచి దిగుతాడో అప్పుడే కదా అందుకుంటాడు దీన్ని, సరే, వాళ్ళు తగిన లెవెల్లో వాళ్ళు నీళ్ళు వదిలేస్తారు, వాళ్ళు ఏం పట్టించుకోరు, దాన్ని చెప్పరు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కనుక భేదము లేని ఆత్మను భేదరహితుడైన మహాత్ముడు తెలుసుకుంటాడు కానీ భేదముతో కూడి ఉన్నంత వరకు వీనికి భేదం ఉంది అంటే వీడు ఆత్మను తెలుసుకోలేదు అంతే. మీకు ఇదే టెస్టర్. ఇతరుల పట్ల భేదాభిప్రాయాలు కలిగి ప్రవర్తిస్తున్నాడు అంటే వీడి సాధనకు పనికిరాడు, వీడి విద్యకు పనికిరాడు. కాబట్టి భేదరహితుడు కావాలి. మనం ఎలా ఉన్నాం తెలుసుకొని మనం వాటి నుండి బయటపడడానికి తగు ప్రయత్నం చెయ్యాలి. ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణోన్యన్న విద్యతే తస్మాత్ సర్వ ప్రపంచోయం బ్రహ్మైవాస్తి నచేతరత్తు. మట్టి లేకుండా కుండ ఎట్లా కాదో, పరబ్రహ్మము యొక్క అనుసంధానం లేకుండా ప్రపంచం నిలువలేదు. మట్టి కుండాకృతి ధరించినట్లు బ్రహ్మమే సృష్టి ఆకృతి ధరించుకుని ఉంది. అందువల్ల వ్యాప్య వ్యాపకతా మిథ్యా సర్వమాత్మేతి శాసనాత్తు ఇతి జ్ఞాతే పరే తత్వే భేదస్యావసరః కుతః. ఆత్మయే జగదాకృతి యందు ఉన్నది కాబట్టి అందరూ పూజ్యనీయులే, అందరూ భగవత్ సేవకు అర్హులే. ఆపాల గోపాలము సర్వప్రాణికోట్లు, వీడు అర్హుడు వీడు అనర్హుడు అనడానికి లేదు. సర్వప్రాణులు భగవంతుని సేవించడానికి అర్హులే, అందరూ భగవత్ స్వరూపులే అని గుణదోషములే భేదములు కల్పిస్తూ ఉన్నాయి. కానీ గణనాతీతుడు గుణాతీతుడైనటువంటి చైతన్యము అందరి యందు ప్రకాశిస్తూ ఉన్నది. చైతన్యము యొక్క సహకారము లేని ప్రాణి సృష్టిలో లేదు. సర్వప్రాణి యందు అంతర్యామి అయి చైతన్యం ఉన్నది. కనుక జగత్తు బ్రహ్మస్వరూపమని తెలుసుకోవాలి. అట్టివాడే ఈ సాధన సంపత్తికి అనువైనటువంటి మార్గాన్ని అనుసరించదగిన వాడు అవుతాడు అని చెబుతున్నాడు. సువర్ణాబ్జాయమానస్య, ఆభరణాలన్నీ సువర్ణము అంటే బంగారు నుండి పుట్టినవే. సువర్ణత్వం చ శాశ్వతం బ్రహ్మణో జాయతే మానస్య బ్రహ్మత్వం చ తదా భవేత్తు. బంగారు నుండి పుట్టిన ఆభరణాలన్నీ బంగారు కంటే వేరెట్లవుతాయి? బ్రహ్మము నుండి పుట్టిన సృష్టి అంతా బ్రహ్మము కంటే వేరెట్లవుతుంది అనేసాడు. అందువల్ల భగవత్ స్వరూపంగా గుర్తించు. ఇదండి సమత్వం. భేదభావన కలిగి కొంచెం ఉంటే కూడా వాడు స్వల్ప మప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనో యతిష్టతి సమ్మూఢాత్మ భయం తస్యాపి భాషితం. భేదము కొంచెం ఉంటే కూడా చతురానన వాడు మూర్ఖుడే అని గుర్తించున్నాడు.
భగవంతునికి ఈ జీవులకు భేదము చూసేవాడు, భేదాన్ని భావించేవాడు, అటువంటి వాడు మూఢుడే, వాడిని మృత్యు భయం వేధించే తీరుతుంది అనేసి మహాత్ముడు చెప్పినారే. మనం ముందు ఆ భేదాన్నే వదలలేకుండా ఉన్నామే, మనం ప్రబలంగా పెట్టుకొని ఉండేది భేదాన్ని. మా గురుదేవులు వారు చెప్తూ ఉండేవాడు, నాయన భేదాన్ని మహాత్ములు వదిలిపెట్టాలని ఇంతగా నొక్కి చెబుతూ ఉన్నారే, మనము మరి ఆ భేదాన్నే ప్రధానంగా పెట్టుకొని ఉన్నామే, మరి ఎప్పుడు నాయన దీన్ని దాటేది మనం? అందుకు తాతగారు, నీవు నేననే భావము నీయందే ఉండి దాని విధమేదో పొంది భావా భావముగన్న భావాతీతమురా. ఉపనిషత్ వాక్యాన్ని తత్వంలో చెప్పారు చూడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్వల్పమప్యంతరం కృత్వా, కొంచెము భేదమున్నా వాడు ఆత్మను తెలుసుకోలేడు. మరి సుబ్బదాస యోగీంద్రుల వారు ఏం చెప్పారు? నీవు నేననే భావము నీయందే ఉండి దాని విధమేదో పొంది భావా భావముగన్న భావాతీతమురా. మాటి మాటికి నారాజన్మం వేరాదు. దీన్ని తెలుసుకోవడానికి మళ్ళా మానవ జన్మం వస్తుందంటారా నాయన? అయ్యో పాపం వీడు తెలుసుకోలేదే, ఈయనకి మళ్ళీ మానవ జన్మమే ఇస్తాం అని భగవంతుడైనటువంటి భగవత్ సంకల్పంతో ఏర్పడినటువంటి బ్రహ్మదేవుడు అంతటి వాడు దయదలిచి ఈ బంధాలను విడిపించాలని ఇంతగా ఆలోచిస్తున్నాడు. కానీ మరలా నీకు మానవ జన్మం రావాలంటే దానికి తగిన సంస్కారం నీకు ఉంటేనే కదా వస్తుంది అది. మరలా నీకు వెంటనే నెక్స్ట్ మానవ జన్మం రావాలి అంటే ఆ మానవ జన్మాన్ని పొందడానికి తగినటువంటి అర్హత నీకు ఉంటేనే వస్తుంది అది. ఆ అర్హత లేకుండా పోతే అర్హతకు తగిన జన్మం వచ్చేస్తుంది. రూల్స్, ధర్మం అది అంతే. కాబట్టి మన ఇష్ట ప్రకారము మన ఇష్టాలకు అనుగుణంగా ధర్మాన్ని మరిచేదానికి కుదరదు. కాబట్టి శాసనం ధర్మం అంటే ఆ శాసన స్వరూపమైనటువంటి యొక్క ధర్మానికి అనుగుణంగా నువ్వు, అనుగుణంగా నేను తిరగాల్సిందే కానీ మన ఇష్టాలకు దాన్ని తిప్పుకోవడానికి కుదరదు. కాబట్టి బ్రహ్మదేవుడైనా సరే ధర్మానికి అతిక్రమించి వాళ్ళు జన్మనిచ్చేదానికి లేదు. విష్ణుదేవుడైనా సరే ధర్మాన్ని అతిక్రమించి రక్షించేదానికి లేదు. యమధర్మరాజు అయినా సరే ధర్మాన్ని అతిక్రమించి శిక్షించే అర్హత లేదు. యమునికైనా ధర్మాన్ని అతిక్రమించి శిక్షించే అర్హత లేదు. విష్ణువుకైనా ధర్మాన్ని అతిక్రమించి రక్షించే అర్హత లేదు. ఒకవేళ పాపాత్మని రక్షించావు అంటే ఏమిటి వానికున్న అర్హత? మాకు లేనిదేంది, వాడిని ఎందుకు రక్షించావు, మమ్మల్ని ఎందుకు రక్షించావు అనేటువంటి క్రాస్ క్వశ్చన్ అప్పుడే వచ్చేస్తుంది. అది ఏమి అజామీనుడిని ఎందుకు రక్షించావు, ఏమి వాళ్ళు ఏమైనా నీ పెదనాయన కొడుక అని చెప్పి ఇంతకుముందే వేదాలలో మహాత్ములంతా ఎత్తి పొడిశారు ఆయన. మరి అజామీనుడిని ఎందుకు రక్షించావు అంటే క్రూరాత్ము అజామీనుడు నారాయణయనుచు ఆత్మనందనునుడువ ఆత్మనందనునుడువ. ఎవరు ఆత్మనందనుడు? తన హృదయంలో ఏది ఉదయిస్తా ఉందో ఆత్మనందనుడువ, తన హృదయంలో ఏది ఉదయిస్తా ఉందో ఆ కొడుకును పిలిచినాడు ఆయన. ఆ ఎదురుగా ఆడుకుంటా ఉన్నాడు ఎవడు, ఎదురుగా ఆడుతూ ఉన్నాడే వాయిని పిలిచినాడు ఆయన. ఆత్మనందనుడువల్ ఏ రీతి ఏలుకుంటివి ఏరి నీ సాటి వేల్పోయందును కృష్ణ. ఆయనకంటే మనం తక్కువ పాపం చేసినామని ఏమి ఆధారాలు? ఆయన చేసిన వాటికంటే ఇంకా ఎక్కువ చేసి కూర్చొని ఉండేవాళ్ళం మనమేం అంత పుణ్యాత్తులం కాదు. అయినప్పటికీ ఎదురుగా ఎవడైతే నీలో ఉదయించి ఆడుతూ ఉన్నాడో ఆ కొడుకుని పిలిచినావా నారాయణుడు వచ్చి రక్షిస్తాడు. అదండి దాని రహస్యం.
ఏది 21,600 నీలో ఉదయించి ఏది ఆడుతా ఉందో నీ ముందు ఆత్మనందను నుడువన్ అని చెప్పకుండా ఆత్మనందను నుడువన్ అని చెప్పడంలో గల రహస్యం అది. అందుకే వేదాలను మహాత్ముల నోట వినాలి. నీ అంతటి నువ్వు చదివితే తెలుసుకోలేవు. ఏ రీతి ఏలుకుంటివి ఏరి నీ సాటి వేల్పు ఎందును కృష్ణ. మరి ఆ నందనుని పిలువు. నిన్నెవరొద్దంటారు? నిన్నెవడొద్దంటాడు? నీ ఎదురుగా ఆడుకుంటా ఉన్నాడే, పిలుసురా ఆయన. నారాయణ నారాయణ, ఆయనే నారాయణుడు, ఆయనే నారాయణేశ్వరుడు. అందువల్ల అంతటి పాపాత్ముని ఎలా రక్షించావు అని దాన్ని కోర్టుకు వేసినప్పుడు ఆత్మనందనుని నుడివాడు కాబట్టి, ఆత్మనందనుండి ప్రార్థించాడు కాబట్టి వాడిని రక్షించాము అని ఆన్సర్ అప్పుడు ఆడ కోర్టులో తీర్పుకు వస్తుంది. ఆ ఆత్మనందనుడి ఆయన నుడువకుండా ఉన్నప్పుడు విష్ణువు రక్షించుంటే కేసు ఫెయిల్ అయిపోయిండేది. ఎందువల్ల ధర్మము కాదు, నువ్వు చేసింది తప్పు అని కోర్టులో వాదన జరిగి ఉండేది, ధర్మవాదన జరిగి ఉండేది అది. కాబట్టి విష్ణువు అయినా సరే ధర్మాన్ని అతిక్రమించి రక్షించే రైట్స్ లేదు. యమధర్మరాజు అయినా సరే ధర్మాన్ని అతిక్రమించి శిక్షించే అధికారం ఆయనకు లేదు. కాబట్టి యమధర్మరాజు అయినా, విష్ణువైనా, ఈశ్వరుడైనా, బ్రహ్మ అయినా సరే ధర్మాన్ని అనుసరించే వాళ్ళ సృష్టి విధానాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు అనుసరించాల్సిందే కానీ ధర్మానికి అందరూ భయపడాల్సిందే. కాబట్టి నాయనా ఇది గురువు అని మన్నించదు, శిష్యుడని చెలగదురా. మా గురుదేవులు వారు చెప్తూ ఉండేవాడు, నాయన ఇదేం గురువు అని మన్నించదు, శిష్యుడని చెలగదు. దీని దగ్గర గురు శిష్యులు అందరూ భయంగా ఉండాలి నాయన. దీని దగ్గర నిష్పక్షపాతంగా మాట్లాడేటువంటి వాళ్ళు మహర్షులు వాళ్ళు. అందువల్ల భేదం ఇక్కడ యమధర్మరాజుకు ఉండొచ్చునా, విష్ణువుకు ఉండొచ్చునా, ఈశ్వరునికి ఉండొచ్చునా? మరి భేదం ఉంటే వాళ్ళనే పక్కన పెట్టేస్తుంది అంతే. మళ్ళీ విష్ణువులే, ఈశ్వరుడులే, బ్రహ్మలే. భేదము ఉంది అంటే బ్రహ్మనైనా పక్కన పెట్టేస్తుంది, విష్ణువునైనా పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు దైవం ఎవరు? విష్ణువా, ఈశ్వరుడా, బ్రహ్మ? మరి బ్రహ్మ దేవుడైతే వింటున్నాడే, ఈశ్వరుడే దేవుడైతే మరి చెబుతున్నాడే, మరి విష్ణువే దేవుడైతే ధర్మాన్ని అనుసరిస్తున్నాడే. మరి దైవం అనగా ఏది ధర్మము తప్పకుండా నిరంతరము ధర్మస్వరూపమైందో అతడు దేవుడు నాయన. ఏది నిరంతరము తన ధర్మాన్ని అనుసరిస్తూ ఉందో అది బ్రహ్మకైనా, విష్ణువునికైనా, యమునికైనా, ఈశ్వరునికైనా అది గురుస్వరూపం. అది అందరికీ గురువే. అది అందరూ దాన్ని అనుసరించాల్సిందే. దాన్ని కాదనే రైట్స్ ఎవరికి లేదు. అందరూ దానికి భయపడి మెలగాల్సిందే. మరి ఇంతటి బ్రహ్మాది దేవతలందరూ పడిగాపులు కాస్తున్నారే, అట్టి సత్యాన్ని ప్రమాణం చేసి చెప్పామే. మరి దాని పట్ల మనము యానాదోనికి శ్రీగంధ కొయ్యలు అందితే వాడు ఇంచు పొయ్యిలో పెట్టేసినట్లు, ఏమి మూర్ఖునికి విద్య అందితే వాడు దాన్ని పక్కన పడేసి భోగవాంఛలోరుడై ప్రవర్తిస్తూ ఉన్నట్లు ఈ విద్యను అలా జారవిడుచుకోకూడదు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ దీన్ని కాపాడుకోవాలి. దీనికంటే మించినటువంటి యొక్క పరవస్తువు ఐశ్వర్య స్వరూపిణి మరొకటి లేదు. అందువల్ల స్వల్ప, ఇప్పటికీ 10 సార్లు చెప్పింటాయి ఈ శ్లోకం. ఎందుకో దానికాడ భద్రం భేదం అనే విషయం కాడ జాగ్రత్తగా ఉండండి. స్వల్పమప్యంతరం కృత్వా, అంతరమప్యంతరం కొంచెము నీ అంతరం, పైకి భేదం ఉన్నట్లు తెలవు, నువ్వు భేదం లేనట్లుగానే మాట్లాడుతుంటావు, లోపల కొంచెం పెట్టుకొని ఉంటావు. ఆ కొంచెాన్ని నేను తెలుసుకుంటారే అంటున్నాడు. పైకి భేదం లేకుండా మాట్లాడుతుంటారు, చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు, లోపల మాత్రం కొంచెం పెట్టుకొని ఉంటారు. ఆ కొంచెం కూడా చెప్తున్నాడు చూడు, స్వల్పమప్యంతరం కృత్వా, అంతరంగములో కొంచెం పెట్టుకొని ఉండేది కూడా నేను తెలుసుకుంటాను. నాకు తెలకుండా నువ్వు కొంచెం కూడా పెట్టుకోలేవు.
నాకు తెలకుండా నువ్వు కొంచెం కూడా పెట్టు. అందుకే వేమన గారు అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాని వలని మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. నువ్వు అంతరంగంలో పెట్టుకొని ఉండే ఆ కొంచెము ఇతరులు ఎవరూ తెలుసుకోకుండా పోవచ్చు కూడా, తెలుసుకోవడానికి వీలు కాని స్థితిలో కూడా నువ్వు నటించవచ్చు కూడా, కానీ నాకు తెలకుండా మాత్రం నువ్వు ఉండలేవు. కాబట్టి నా కంటికి కనబడకూడదురా నీలో భేదము, అప్పుడే నువ్వు నా దృష్టిలో నువ్వు పవిత్రుడు. నీలో భేదం ఉంది అనేది నా కంటికి కనబడకూడదు. నా కంటికి కనబడకుండా ఉండాలంటే భేదం లేకుండా ఉండాలి అంతే. ఉంటే కనబడకుండా పోయే క్వశ్చనే లేదు, ఉంటే కనబడకుండా పోయే క్వశ్చనే లేదు. అందువల్ల పూర్తిగా లేకుండా ఉండాలి. నా దృష్టిలో భేదరహితుడు అయ్యావా, నాకు నువ్వు వేరు కాదు నాయన, నువ్వు నేనే, నా ఎంతటిగా నువ్వు. కాబట్టి ఇది ఇచ్చి తీసుకునేది కాదే అయినా, ఇది ఇచ్చేది కాదురా, ఇది ఇస్తే వచ్చేది కాదురా. ఇది అనుభూతోప్యయం లోకో వ్యవహార క్షమోపి సన్ అసద్రూపో యదా స్వప్న ఉత్తర క్షణబాధిత. ఇక్కడ ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు తడబడింది కదా మనసు. అది ఎందుకు తడబడింది అంటే పూజా సమయాన్ని హెచ్చరిస్తూ ఉంది లోపల. పూజా సమయాన్ని లోపల హెచ్చరిస్తూ ఉండే దానివల్ల దృష్టి దాని మీదకి మరలిన దానివల్ల అక్షరం తడబడింది. అది సర్వలోక పూజ్యుడైనటువంటి మన అందరికీ పూర్వాచార్యులైనటువంటి మహాత్ముడగు కాదర్ భగవాన్ పాదపద్మములను హృదయపూర్వకముగా స్మరణ చేస్తూ వారి కృపకు పాత్రులమయ్యదముగాక. మహనీయులు మనకు పెట్టిన ఈ యోగ భిక్షను, ఈ యోగామృత ప్రసాదమును ప్రతి ఒక్కరూ వారి వారి హృదయములో దానిని పరిధీనులై ప్రార్థించి వారి కృపకు పాత్రులమయ్యదముగాక. కాదర్ భగవాన్ గారు శరీరాన్ని చాలించారు. తరువాత సుబ్బదాస యోగీంద్రుల వారు గురువయ్యారు. సుబ్బదాస యోగీంద్రుల వారు చాటుకు వెళ్ళి కేశవానంద స్వామి గారు గురువయ్యారు అన్న భావన కూడా సరికాదు. ఎందుకంటే ఉపాధులు మారుతూ ఉంటాయి కానీ సత్యం ఒక్కటి, ఒకే సత్యము. అది కాదర్ భగవాను గాను, అది సుబ్బదాస యోగీంద్రుల వారు గాను, అది కేశవానంద యోగీచంద్రుల వారు గాను, ఈ సృష్టి స్వరూపము గాను, ఇది వరకు పూర్వము గడిచిపోయిన కాలములో గల మహాత్ముల అందరి యొక్క స్వరూపాలను ఒకే సత్యము ధరిస్తూ కాలానుగుణంగా ఒకదాని తర్వాత ఒకదాన్ని వదిలిపెడుతూ ఇంకొక దాన్ని ధరిస్తూ దాన్ని వదిలిపెడుతూ ఇంకొక దాన్ని ధరిస్తూ ఉన్న ప్రక్రియలో వచ్చినటువంటి గురుస్వరూపాలు ఇవన్నీ. కాబట్టి కాదర్ భగవాన్ వేరు, సుబ్బదాస యోగేంద్రులు వారు వేరు, హుసేన్ బ్రహ్మం గారు వేరు, మా గురువు వేరు, మీ గురువు వేరు అనుకోవడం కూడా వెర్రితనమే. కాబట్టి ఒకే చైతన్యము అన్ని స్వరూపాలను పాలిస్తూ ఉన్నది. కాబట్టి ఏమో ఆయనకి నమస్కారం చెయ్యాలి, ఈయనకు చేయకూడదు, ఇవన్నీ కూడా ఇవి అజ్ఞాన దశలో ఉన్నటువంటి వారి యొక్క ప్రలోభాలు. ఇవంతా కూడా సర్వం విష్ణుమయం జగత్తు అని తెలుసుకున్నటువంటి సర్వజ్ఞుని యొక్క మనస్సు ఎప్పుడూ ప్రణమిల్లే ఉంటుంది కానీ అది తలెత్తి ఎప్పుడూ తిరగదు. మహాత్ముల మనస్సు ఎప్పుడూ నమస్కార రూపంలోనే ఉంటుంది. ఎప్పుడూ భగవంతుని యొక్క పాదముల కిందికి వంచుకొనే ఉంటాడు మనస్సు. అందువల్ల వాడు ఎప్పుడూ నమస్కారంలోనే ఉంటాడు కానీ వాడు తిరస్కారం ఎప్పుడు కనపడదు. ఎప్పుడూ ఒదిగే ఉంటాడు. నమస్కారం చేసేటప్పుడు మాత్రం తల వంచి మాత్రం నీలుకొని పోయేవాడు కాదు. వాడు మనస్సును ఎప్పుడూ భగవంతుని పాదం కిందికి అదింపెట్టుకొనే ఉంటాడు. ఇదండి నమస్కారం. భగవంతుని యొక్క పాదం కిందికి మనస్సుని ఎట్లా అదింపెట్టుకొనే ఉంటాడు. ఆయన పాదం కింద పెడితే తప్ప
ఇది ఇంకా ఏడబెట్టినా అన్నిటిని కొలిచుకొని అన్నిటిని తిరగేసుకొని పోతూ ఉంటుంది. అది నువ్వు ఏడనే పెట్టు దాన్ని తిరగేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకో తవన పెట్టు దాన్ని తిరిగే. నువ్వు కొండ మీద కొండ ఎత్తి దాన్ని ఎత్తిన పెడితే కూడా ఈ ప్రపంచాన్ని 14 లోకాలను దాన్ని ఎత్తిన పెడితే కూడా ఈశ్వరాడు బారేసిపోతూ ఉంటుంది. అది అందువల్ల అది ఏడబెట్టినా అనగదు కాబట్టి, అందువల్ల ఈడు బలిచక్రవర్తి ఎవడు మనస్సు, ఈడు ఏడ అనగడు కాబట్టి భగవంతుడి వామన రూపం ధరించి 3 అడుగులకు తావడిగి ఎడానాడి మీద ఒక పాదము, పింగళ నాడి మీద ఒక పాదము, సుషుమ్న నాడి మీద ఒక పాదము, 3 పాదాలతో మనస్సు అనేటువంటి బలిచక్రవర్తిని అనగదొక్కేశాడు ఆయన. అదండి వామన చరిత్ర, అది బలిచక్రవర్తి యొక్క చరిత్ర. 3 అడుగులనే అడగకుండా 4 అడుగులు అడిగింటేనేమి, 5 అడుగులు అడిగింటేనేమి, పోనీ 50 అడుగులు అడిగింటేనేమి. 3 అడుగులే ఎందుకు అడిగినాడు? ఆ 3 కంటే ఎగస్ట్రా లేదు ఇంకా. మనం అందరము ఈరోజు జరిగినటువంటి ప్రవచనములో గల రహస్యాలన్నిటినీ జ్ఞప్తి అందుంచుకొని వీటిని అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలంటే మనస్సుకు అంత కెపాసిటీ సాలకపోవచ్చు. కానీ ఈ ఉన్నాయి కదా, ఇట్లాంటి విషయాల్లో మన పాలిటి దేవతలు అని చెప్పచ్చు, కొన్ని విషయాల్లో మన పాలిటి శత్రువులని కూడా చెప్పచ్చు. వీటిని తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులవుదురు తథ్యము సుమతి అంటే, నువ్వు దేనికి వాడాలనో దానికి వాడితే తప్ప, వాడుకోవడం దానికి వాడితే ఇది శత్రువు అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని, కాబట్టి దీనికి ఏమి నేర్పించాలనో అవన్నీ నేర్పించి, ఇప్పుడు నేను చెప్పిందంతా అది నేర్చుకుంటుంది. దాన్ని ఒకసారి ఆన్ చేసుకుని దాన్ని అడిగితే మళ్ళీ చెప్తుంది. అది మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్తుంది. అది మీకు మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి వినండి, జీవితం అంతా వినండి. ఆ విని వాటిని ఆచరణలో పెట్టుకుందాం. ఆచరణలో పెట్టుకొని భగవంతుని కృపకు పాత్రలం అవ్వాలి. నిజంగా ఈరోజు జరిగినటువంటి ఈ యోగ సూచనలను మన జీవితానికి సరిపోతుంది. అంత గొప్ప సమాధానాలు, ఇంకా ఎన్నో మాట్లాడడానికి మనస్సు అంటుంది, కానీ లోపల ఏదో ఒకటి పట్టుకుంటుంది. అన్నీ మాట్లాడలేదు. రేయ్, నా గుట్టును బయట పెట్టడానికి నీకేమరా సొంతము, ఎంతవరకు చెప్పాలనో అంతవరకు మాట్లాడు, అంతవరకే. మిగతా అదంతా అనుభవంలో తెలుసుకోవాలి వాళ్ళు, అంతే అన్నట్టు. అది లోపల గొంతు పట్టుకుంటా ఉంటుంది. కాబట్టి స్వామి ఏదో దాచిపెట్టుకుంటా ఉన్నాడు, ఏదో దాచిపెట్టుకుంటున్నాయినా నేను దాచిపెట్టుకొని ఎవరికి ఇవ్వాలనైనా, నేను మీకోసం జీవించేవాడిని, మీరు నాకు కావాలి, కానీ నేను ఎందుకు దాచిపెట్టుకుంటాను? నాలో దాపరికం ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఉండదు. మహాత్ములు ఎప్పుడూ దాపరికం లేని వాళ్ళు. దాపరికం ఉన్నవాడు అల్పుడు, మూఢుడు, మోసగాడు. మహాత్ములు దాపరికం ఏమి ఉండదు. కానీ ధర్మం ఎంతవరకు ధర్మమో అంతవరకు, ధర్మం యొక్క హద్దును మీరే అధికారం లేదు. ధర్మం యొక్క హద్దును మీరే అధికారం అది నాకు లేదు, ఎవరికీ లేదు. అందరము దానికి బంధింపబడాల్సిందే. అందువల్ల ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని నువ్వు అనుసరించు, ధర్మం నేను కాపాడు. కాబట్టి ఒక మాట చెప్పాడు అంటే దాని వెనకాల ఏముంది తెలుసుకోవాలి. దాని వెనకాల ఏముంది అని తెలుసుకోవాలి, అంతే. అట్లా అన్వేషించాలి. అయితే ప్రధానంగా ఇందాక చెప్పుకున్నాం మనం, నీకు ఉపదేశించినటువంటి సత్యము సాక్షాత్తు బ్రహ్మస్వరూపం కాబట్టి దాన్ని వెంబడించు నువ్వు చాలు. నీకు అన్నీ అదే చెప్తుంది. నాకు ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఆ పరంధాముడే కదా. ఆ పరంధాముడు నాకు మాత్రం దగ్గరగా ఉన్నాడా? నాకెంత దగ్గరగా ఉన్నాడో మీకు అందరికీ అంత దగ్గరగా ఉన్నాడు. నాకెంత అనుకూలుడై ఉన్నాడో మీకు అందరికీ అత్యంత అనుకూలుడై ఉన్నాడు. అది నాకు మాత్రం అనుకూలంగా ఉండి మీకు మాత్రం ప్రతికూలంగా ఉండేవాడు కాదు ఆయన. మీరు అనుకూల పడాలి అంతే. ఆయన ఎప్పుడు అనుకూలుడే, మీరు అనుకూల పడాలి. కాబట్టి అనుకూల స్వభావాన్ని పెంచుకోవాలి ఆయన. మొత్తం మహిమలన్నీ దానివే. గుర్తిస్తే దాని యొక్క చిద్విలాసాన్ని వర్ణించడానికి ఊహలు చాలు. అందుకే మహాత్ములు అందరూ నేనెవరు అంటే, నేను ఫలానా అని చెప్పడానికి ఇంక నోరు రాదు. ఇంకాడ
నేను ఫలానా అని చెప్పడానికి ఇంకా రెండో వాడు ఉంటే కదా మాట్లాడు. ఇక్కడ మాటలు లేవు. ఇంత గొప్ప సాంప్రదాయాన్ని మనకు అందించారు మహర్షులు. ఇంత గొప్ప నిగూఢమైన సత్యాన్ని మనకు అందించారు. అందులో అటువంటి గురు పరంపరలోకి మనం వచ్చాం. మన అదృష్టం చూడండి. ఏదో ఒక దోవను పోకుండా ఎంతోమంది ఉన్నారు కదా ప్రపంచంలో. ఏ దోవను ఒక దోవను పంపించేయకుండా మనల్ని ఒక సనాతనమైనటువంటి ఋషి మార్గంలోకి తీసుకొచ్చాడంటే ఆ ఈశ్వరుని యొక్క కృప. కాబట్టి ఇట్టి యోగ మార్గాన్ని అందరూ దృష్టి అందించుకునేదురుగాక. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు